నరేష్ హత్య కేసులో పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. నరేష్ కేసులో పోలీసులు ఎందుకు పారదర్శకంగా వ్యవహరించలేదని పోలీసుల్ని ప్రశ్నించింది హైకోర్టు. ఇటీవలే 2 తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఎలాంటి అనుమానాలున్నా హైకోర్టుని ఆశ్రయించవచ్చని నరేష్ తల్లిదండ్రులకు తెలిపింది. హత్య కేసుపై భువనగిరి కోర్టులో విచారణ జరగనుంది. పోలీసులపై హైకోర్టు అక్షింతలు అలా ఉంటే స్వాతి నరేష్ల ప్రేమ కథలో ట్విస్ట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. అసలు నరేష్ ను పొలంలో హత్య చేసినట్లు ఆధారాలే లేవంటున్నారు అతని తల్లిదండ్రులు. పొలంలో నరేష్ ని కాల్ చేశామంటున్న చోట ఆ ఆధారాలే లేవంటున్నారు. కేసులో మరింత లోతైన విచారణ కోరుతున్నారు నరేష్ కుటుంబ సభ్యులు. అటు నరేష్ స్వాతి రెడ్డిల మృతి కేసులో పోలీసులపై వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆత్మకూరు ఎస్ఐ శివనాగప్రసాద్ ను రాచకొండ సీసీ మహేష్ భగవత్ ను సస్పెండ్ చేశారు. ఇదే ఆరోపణలపై భువనగిరి పట్టణ సీఐ శంకర్ గౌడ్, రామన్నపేట సీఐ శ్రీనివాస్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. భువనగిరి ఏసీపీ మోహన్ రెడ్డి, డీసీపీ యాదగిరికి మెమోలు జారీ చేశారు. భూ వివాదంలో జోక్యం చేసుకున్నారని మోత్కూర్ ఎస్ఐని కూడా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. స్వాతి ముంబైలో ఉన్న సమయంలో ఇక్కడి నుంచి ఓ పోలీస్ అధికారి ఆమెని బెదిరిస్తూ మాట్లాడారు. తాను అక్కడికి రాకపోతే నరేష్ కుటుంబ సభ్యుల పని పడతామంటూ ఇందులో బెదిరించారు సదరు ఎస్ఐ. ఈ ఆడియో ఆధారంగానే ఇప్పుడు పోలీసులపై వేటు పడినట్లు తెలుస్తోంది. ఫోన్ సంభాషణలో పోలీసులు ఎలా బెదిరించారో ఇప్పుడు చూద్దాం. ఫోటో దిగుతాం. మీరు ఉన్నారు, బతికే ఉన్నారు, ఫోటో దిగితే మీరు మీ అమ్మాయి ఆయన దగ్గర అమ్మాయి ఆయన దగ్గరకు ఆయన పోతా అంటే ఆయన మీ ఇష్టం. అది ఎందుకు నేను ఇక్కడ ఉంటున్నాను, ప్రాబ్లం ఏంటి మరి? మాకు ఇక్కడ మిస్సింగ్ కేసు పెట్టి రమ్మారా, మిస్సింగ్ అయినా నువ్వు బతుకున్నావు చచ్చిపోయినా అని మాకు తెలవాలా? బతుకుతున్నప్పుడు నేను ఫోన్ మాట్లాడుతున్నారా? నువ్వో ఎవరో నీ దగ్గర కత్తి పెట్టి మాట్లాడుకోవచ్చు, అది మాకు తెలియదా? అట్లా కాదు, నీ ఫోన్ మాట్లాడి మాకు ఇక్కడ కేసు అయింది, వీరికి రావాల్సింది 100%, లేకుంటే వీళ్ళ పని ఇక్కడ అవుతుంది. అవునా, సరే. నేను చెప్పినప్పుడు అర్థం, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? మేము మా దగ్గర కేసు అయింది కాబట్టి మీ అమ్మాయి బతికే ఉంది ఇదో అని చెప్పి అది మా దగ్గర రావద్దు, మా ఆఫీస్ చేసి రావద్దు. డైరెక్ట్ డిఎస్పీ ఆఫీస్ ఉంటుంది మన భువనగిరిలో, ఆడికి వచ్చి మీ దగ్గర మేము ఉన్నాం సార్ అని చెప్పి నేను వస్తాను. పాపం వాళ్ళు వదిలేయచ్చు మరి వాళ్ళు ఎట్లా చేస్తారో నువ్వు 3 రోజులు మా కట్టాయిస్తున్నారు మాకు ఇచ్చా నా పోలీస్ చేస్తాయి. అది కాదు, వాళ్ళకి ఏ నాటకం రానప్పుడు మీరు ఎంత వాళ్ళు ఏం చెప్తారు మ్యాచెస్కి? వాళ్ళు తెలుసు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే కలిపేసి ఉంటారు సార్ అని వీళ్ళు అంటున్నారు. నేనే చెప్తున్నా వాళ్ళకి ఏం అనిపిల్లే. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, నీ దగ్గర కత్తి పెట్టి వాళ్ళు నువ్వు చెప్తున్నావు, మాకు ఏమర్థమైతే మాకు ఎక్కడ చెప్తుంది, నేను వెనకాల కత్తి పెట్టి మరి ఇప్పుడు ఎదురు చేస్తాను నేను. అవునా, అంతేగా కావద్దుగా, అంతేనా కాదా? అంతే. అట్లా కూడా అనుకోవచ్చు, నువ్వు ఉన్నావు అమ్మ అని చెప్పి ఎదురు దిగుతాం, మా దగ్గర రావచ్చు ఫోటో దిగి నా కేసు క్లోజ్ అయిపోద్ది. మీరు ఏదైనా మాకు తెలుసు. హలో, అది మీరు బయలుదేరి డిఎస్పీ ఆఫీస్ గారికి వచ్చేది, నేను ఆడికి వచ్చేస్తాను. వీళ్ళకి ఇబ్బంది కాకుండా ఇందు వాళ్ళు వీళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇక్కడ. మీ వల్ల వీళ్ళకి ఇబ్బంది కాదు, అనవసరంగా ఇప్పుడు రాజేశ్వరి భర్తను కొడుతున్నాం. ఇబ్బంది రావద్దని సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేసేసాను ఆల్రెడీ. అక్కడ వరకు రాదు, ఇక్కడ కేసు అయితే అక్కడ కొట్టండి. నువ్వు భారతదేశం వాళ్ళు పెట్టి నేను ఇప్పుడు వీళ్ళకి ఆత్మకూరులో కేసు అయితే నేను అమెరికాలో బతికే ఉన్నా సార్ అని ఫోన్ చేసి అయిపోయిందా? అలా కాదుగా, చెప్పాలి కాదు. ఈ బెదిరింపుల తర్వాతే స్వాతి, నరేష్ భువనగిరి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 2వ తేదీన భువనగిరికొచ్చారు నవదంపతులు. అదే రోజున నరేష్ తన ఫ్రెండ్ కి కాల్ చేశాడు. ఆ తర్వాత చివరకు స్వాతి పొలంలోనే కాలి బూడిదయ్యాడు. స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి నరేష్ ని అతి దారుణంగా హత్య చేసి శవాన్ని తగలబెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మొదట్లో నరేష్ ఆచూకీ కోసం అందరూ వెతుకుతుంటే అతను ఏమయ్యాడో తనకు తెలీదన్నాడు స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి. కానీ ఇదంతా అబద్ధమని పోలీసుల విచారణలో తేలింది. నరేష్ ను హత్య చేయడంలో శ్రీనివాస్ రెడ్డి, అతని సోదరుడు, సోదరుడి కుమారుడు సహకరించారని పోలీసులు తేల్చారు.
నరేష్ ని స్వాతి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడం వల్లే నరేష్ ను కిరాతకంగా చంపేశారని విచారణలో వెల్లడైంది. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న నిందితులు శ్రీనివాసరెడ్డి, సత్తిరెడ్డికి పోలీస్ కస్టడీ విధించారు. వీరిద్దరిని నరేష్ హత్య, స్వాతి ఆత్మహత్య కేసుల్లో విచారించనున్నారు యాదాద్రి పోలీసులు. విచారణపై నివేదిక అందజేయనున్నారు. నరేష్, స్వాతిరెడ్డిల మృతి కేసులో ఓవైపు వీడియో, ఆడియో సంభాషణలు కేసులో కీలకం కాగా, అసలు హత్య జరిగిన రోజు నరేష్తో ఉన్న తెల్ల చొక్కా వ్యక్తి ఎవరన్నది మిస్టరీగా మారింది. అతనే ఈ కేసుకి కీలకమని పోలీసులు భావిస్తున్నారు. అయితే అతను ఎవరు? హత్య జరిగిన రోజు నరేష్తో ఎందుకున్నాడు? ఆ తర్వాత ఎక్కడికి పారిపోయాడన్నది అంతుపట్టకుండా మారింది. అటు స్వాతి వీడియో, ఆడియో టేపులు కేసు మొత్తాన్ని మరో మలుపు తిప్పాయి. అసలు స్వాతిది ఆత్మహత్యేనా, పథకం ప్రకారం జరిగిన హత్య అన్న అనుమానాలు రేకెత్తించాయి. స్వాతి సెల్ఫీ వీడియోకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే నివేదిక కూడా ఇప్పుడు కీలకంగా మారింది. ఈ మొత్తంపై నరేష్ హత్య కేసులో పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. నరేష్ కేసులో పోలీసులు ఎందుకు పారదర్శకంగా వ్యవహరించలేదని పోలీసుల్ని ప్రశ్నించింది హైకోర్టు. పోలీసులపై హైకోర్టు అక్షింతలు ఉంటే స్వాతి, నరేష్ల ప్రేమ కథలో ట్విస్ట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. అసలు నరేష్ ను పొలంలో హత్య చేసినట్లు ఆధారాలే లేవంటున్నారు అతని తల్లిదండ్రులు. పొలంలో నరేష్ ని కాల్ చేశామంటున్న చోట ఆ ఆధారాలే లేవంటున్నారు. కేసులో మరింత లోతైన విచారణ కోరుతున్నారు నరేష్ కుటుంబ సభ్యులు.